బ్రహ్మదేవుడు వచ్చి ఏదైనా నాకు వరమి అని అడుగుతాడు ఈయన. సరే బ్రహ్మదేవుడు వచ్చి సరే ఈ రోజు నుంచి భూమికి సంబంధించిన ఎటువంటి పనైనా కూడా నీ అనుజ్ఞ లేనిది కట్టడాలు కానీ నిర్మాణాలు ఏం చేసినా కూడా నీ అనుజ్ఞ లేనిది కట్టరు అని చెప్పి ఆయనకి ఆ వరం ఇస్తాను. అందుకని మనం ఎప్పుడైనా శంకుస్థాపన చేసినప్పుడు కానీ ఆయన ఆవాహనం చేసుకొని అంతా కూడా పూజ చేసుకుంటూ ఉన్నాం. అయినా కూడా వాస్తు దోషాలు ఉంటాయి ఖచ్చితంగా. వాస్తు దోషాలు ఎట్లా వస్తాయంటే ఫలానా ఇంత అని చెప్పి మనం అసలు ఇల్లు కట్టి ఇల్లు పడేసాము. ఇల్లు నిర్మాణం ఎలా చేయాలి అంటే ఇల్లు పడేసిన తర్వాత ఒక 5 అడుగులు తవ్వి మళ్ళీ 5 అడుగులు మట్టి పోసి కొత్త మట్టి పోసిన తర్వాత 41 రోజు ఎండ ఉదయం రాత్రి 41 రోజులు పూర్తయిన తర్వాత మళ్ళీ ఏం చేయాలని తెల్లటి ఎద్దులతో మచ్చ కూడా ఉండకూడదు అన్నమాట. ఆ తెల్లటి ఎద్దులతోటి నాగలతోటి అదంతా కూడా దున్నారు. ఆ స్థలాన్నంతా కూడా దున్ని ఆ తర్వాత నవధాన్యాలంతా కూడా దాని మీద చల్లి అదంతా కూడా పెరిగిన తర్వాత ఒక మంచి ఆవుని సూటి ఆవు ఏదైనా కానీ ఒక ఆవుని తీసుకొచ్చి తెల్లటి ఆవుని తీసుకొచ్చి దాంట్లో వదిలిపెట్టి అదంతా కూడా పెట్టి అంతా కూడా వేసిన తర్వాత అంతా కూడా పూర్తయిన తర్వాత ఆ తర్వాత మనం నిర్మాణం అనేది చేయాలి. కొంత వేసినప్పుడు బాధపడుతుంది కాబట్టి అట్లంతా కూడా తీసినప్పుడు అట్లాంటి దోషాలన్నీ కూడా తొలిపోతే ఆవు పేడ ఆవు గోతుమూత్రం అంటే కూడా శుద్ధ అయిపోయినట్టు. అట్లాంటిది అదంతా కూడా తీసిన తర్వాత మనం కొలతలు పెడతాం. కొలతలు పెట్టిన తర్వాత ఈ ప్లాస్టిక్ వేసేటప్పుడు ఏమో కొలతలు రావు, మారిపోతాయి, పెంచు అట్లాంటివన్నీ కూడా గ్రహ దోషాలు. ఇట్లాంటివన్నీ కూడా తొలగిపోయడానికి మళ్ళీ మనం అయిపోయిన తర్వాత గ్రహాంతా కూడా నిర్మించుకున్న తర్వాత మళ్ళీ వాస్తు దోషని పూర్తి చేసుకోవాలి. అప్పుడు మనం ఆవిరి చూపిస్తాం. ఇది కూడా ఉండండి. ఆవిరి ఎందుకు చూపిస్తారయ్యా అంటే అక్కడ ఉన్నవాడికి